తెలంగాణలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కుట్రల పాలన సాగుతున్నది. తెలంగాణ ఎదుగుదల ఓర్పుకోలేని ఆంధ్ర కుట్రదారులకు రేవంత్ రెడ్డి రూపంలో అస్త్రం దొరికింది. నాటి ఉద్యమ ద్రోహి రైఫిల్ రెడ్డే నేడు మరోసారి తెలంగాణను ఆగం చేస్తున్నాడు. రాజకీయ గురువు చేతిలో తోలు బొమ్మలా మారిండు. ఓటుకు నోటు దొంగలిద్దరూ కలిసి మరో విష పన్నాగం పన్నుతున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పతాకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని పచ్చమందకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. తాను తెలంగాణ సీఎంను అన్న సోయి మరిచి ఒక రౌడీలా రెచ్చగొట్టాడు. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవ పునాదులను పెకిలించడమే. తెలంగాణ ఉద్యమ పౌరుషాన్ని సవాల్ చేయడమే. తెలంగాణకు అడుగడుగునా ద్రోహం చేసిన టీడీపీని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాజకీయంగా ఎండగట్టారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేలా ఓటుకు నోటు కుట్రలకు పాల్పడిన చంద్రబాబు రేవంత్ బండారాన్ని బయటపెట్టారు. తెలంగాణకు చేటు చేసే పార్టీకి రాజకీయంగా సమాధి కట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో రాజకీయ తాంత్రికుడు కాశ్మోరాను నిద్రలేపినట్టుగా టీడీపీని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూల్చాలని పిలుపునిచ్చాడు. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఇంత అక్కసు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అనే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల దోపిడీని అడ్డుకున్నందుకేనా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారని క్లియర్గా తెలుస్తోంది. రాజకీయ గురువు చంద్రబాబు కోసం పుట్టిన గడ్డకే రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నాడు. ఇందులో స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా దాగున్నట్టు తెలుస్తోంది. అల్లుడికి కృష్ణపట్నం పోర్టులో వాటాల కోసమే రేవంత్ రెడ్డి చంద్రబాబు భజన చేస్తున్నట్టు సమాచారం. అందుకే తెలంగాణ ప్రాజెక్టును పడవ పెట్టి చంద్రబాబు జలకుట్రను రేవంత్ అమలు చేస్తున్నాడు. అలాంటి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నది అక్రమ వాటాల కోసమేనని తెలుస్తోంది. టీడీపీ కోవట్టు రేవంత్ రెడ్డి తెలంగాణకు ఇంత ద్రోహం చేస్తుంటే కాంగ్రెస్ నేతలకు సోయి రావట్లేదు. ఈ ద్రోహంలో హస్తం నేతలు సైతం పావులుగా మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మ గౌరవమే బీఆర్ఎస్ పార్టీ పునాది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిజం చేసిన పార్టీ. దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నం కోసం అలుపెరగని పోరాటం చేసిన పార్టీ. కేసీఆర్ ఉద్యమ సారథ్యానికి, అకుంఠిత దీక్షకు గులాబీ జెండా నిదర్శనం. అందుకే బీఆర్ఎస్ అంటే ప్రతి ఊర్లో ఉండే రాజకీయ దిమ్మనే కాదు, ప్రతి తెలంగాణ పౌరుని మదిలో ఓ ఆత్మ నిర్భరం. అటువంటి గులాబీ దిమ్మెను టచ్ చేయాలంటే ఎన్ని గుండెలుండాలి? ఒక్కసారి టచ్ చేసి చూడమని రేవంత్ రెడ్డి అహంకారానికి బీఆర్ఎస్ నేతలు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద
దృష్టి పెట్టు. పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి మీ గద్దెల మీద కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? కూలుతాయి, తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో సమానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు, కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. దిమ్మెలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మెలు కూలగొట్టు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రిని 100 మీటర్ల లోతు బాతి పెట్టాలట. తెలంగాణ కోసం పాటుపడ్డ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలట. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి, తెలంగాణకు గండిగొట్టినటువంటి 1200 మంది బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు అమరులు కావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా, బట్టగట్టాలా, వాళ్ళ పార్టీ ఉండాలా, వాళ్ళ పార్టీ దిమ్మలుండాలా. బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, 100 మీటర్ల బొంద పెట్టాలా. దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్టగట్టొద్దు, 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలా. ఇది మనుషులు మాట్లాడే భాషేనా? రాక్షసులు మాట్లాడే భాష? రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసిన వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ద్రోహుల గురించి, ఇంటి దొంగల గురించి కేసీఆర్ ఎన్నడో చెప్పారు. కత్తి ఆంధ్రుడు అయితే పొడిచేది మనవాడే అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రూపంలో అక్షర సత్యమయ్యాయి. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణకు ద్రోహం చేస్తున్న ప్రాంతం వాడిని పాతరాయడం అనివార్యం. నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, నేను ఆ రోజులలో ఉద్యమ స్పీకర్లో చెప్పేది, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడే. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉన్నా, ఈ మాట చాలా బాధ్యతతో చెప్తా ఉన్నా. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెతిపోయినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే. ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానికాన్ని శిక్షకు గురి చేసింది. తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి పాలన జరుగుతుందంటే అవుననే సమాధానం వస్తుంది తెలంగాణ సమాజం నుంచి. ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కావచ్చు, భాష కావచ్చు, దానికి ఉదాహరణ ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అదే ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లీవిల్ కూడా సిద్ధంగా ఉన్నాడు. లీవిల్ చెప్పండి. ఇవాళ ప్రధానంగా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర పెత్తనం కావచ్చు, ఆంధ్ర ఆధిపత్యం ఇక్కడ కొనసాగలేదు. పూర్తిగా తెలంగాణ ఆనాడు ఏ ఎయిమ్ తోటి తెలంగాణ సాధించుకున్నాం, ఏ లక్ష్యంతో తెలంగాణ ముద్దాడామనే కోణంలోనే ఆనాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ప్రతి తెలంగాణ బిడ్డకి తెలంగాణ సాధించుకున్న ఫలాలు అందాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలన అందించారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు, అంటే హాఫ్ ఆఫ్ ద టైం అయిపోవడానికి దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళ మళ్ళీ ఆ
ఢిల్లీకి బానిసలుగానే బతకాల్సి వస్తుంది, లేదంటే పక్కనున్న రాష్ట్రానికి మళ్ళీ చేతులు చాపాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు. ఇవాళ ఏ దానికైనా ఢిల్లీకి వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో అమలు చేసే చిన్న చితక పథకం వరకు కూడా ఇవాళ ఢిల్లీకి ఉరికి ఢిల్లీ బాసులు చెప్తేనే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అంటే పూర్తిగా ఇవాళ తెలంగాణ సమాజం మళ్ళీ ఇతరులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చెప్పక తప్పదు. వాళ్ళ నిన్న ఏదైతే ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దేశవ్యాప్తంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చా, మేమే కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసామని చెప్పిన ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం ఒక సిపిఐ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఒక సభలో మాట్లాడిన మాటలు మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నామనే ఒక ఆలోచన చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి వివరించారు. నిన్న ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆయన టీడీపీకి గతంలో ఈయన ఉన్నారు. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా వివరించారు. మళ్ళీ ఇవాళ టీడీపీ పాట పాడుతున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందా, లేదు అంటే టీడీపీ పాలన చంద్రబాబు ఆధ్వర్యంలో కొనసాగుతుందా, లేదంటే గతంలో చంద్రబాబు చెప్పిన 2 కళ్ళ సిద్ధాంతం వాళ్ళ అప్లై అవుతుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కదులుతుంది, ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పిండు. మొన్న కూడా ఒక సందర్భంలో 2 కళ్ళు నాకు ఏపీ తెలంగాణ 2 కళ్ళు అని చెప్పిండు. ఆ 2 కళ్ళ సిద్ధాంతం ఏమని వాళ్ళు అప్లై చేస్తున్నా చంద్రబాబు అనే ఆలోచన కదులుతుంది. ఆనాడు దొంగ ఏదైతే ఒక ఎమ్మెల్సీ కోసం ఓటుకు నోటు రూపంలో దొరికిన చంద్రబాబు అడ్డదారిన అర్ధరాత్రి ఏపీకి పారిపోయిన విషయం యావత్ తెలంగాణకు తెలుసు, యావత్ దేశానికి తెలుసు. అలాంటి చంద్రబాబు పారిపోయిన తర్వాత ఇక్కడ నామరూపాలు లేకుండా టీడీపీ పోయింది. ఆ టీడీపీ పోయిన తర్వాత టీడీపీకి కాలం చెల్లింది. ఆ టీడీపీ కాలగర్భంలో కలిసిపోయింది. టీడీపీ వాళ్ళు అడగంటిపోయింది. నాకు టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదని కాంగ్రెస్లో చేరిన ముఖ్యమంత్రి కేవలం ఆయన అధికార దాహం కోసమే కాంగ్రెస్లో పాడుతున్నట్టే ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రం నాటి ఆలోచనలే గుర్తుకొస్తున్నాయి. ఆనాడు జై తెలంగాణ అనడానికి కూడా ఈ ఇబ్బంది పడ్డ రోజులు, అలాంటి ఇబ్బంది పడ్డ రోజుల నాడే కేసీఆర్ ఒక ఆలోచన చేసి తెలంగాణ నినాదం ఎత్తుకొని తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలి, తెలంగాణ ఖచ్చితంగా సాధించి తీరాలని చెప్పేసి 2001 నాడు ప్రతిభ పూని స్వరాష్ట్రం 14 సంవత్సరాల ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకొని స్వరాష్ట్రంలో గర్వంగా బతుకుతుంటే ఆ కేసీఆర్ సాధించిన పుణ్యమాని వల్ల తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారే తప్ప కేసీఆర్ సాధించకపోతే ఇవాళ ఈయనకి పదవి ఎక్కడ వచ్చేదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన మాటలు అర్ధరహితం అని చెప్పేసి కూడా ఇవాళ సర్వ సమాజం చెప్తున్న పరిస్థితి. వాళ్ళ సభ్య సమాజం తలదించుకునేలా ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. ఆయన ఏ పార్టీకి వివరిస్తున్నారు, ఏ పార్టీ తరపున మాట్లాడారు, ఎవరి మెప్పు కోసం ఆయన ఈ విధంగా భాష ఉంది, ఆ భాష ఎవరి మెప్పును పొందేందుకు ఆ రకంగా మాట్లాడారనేది కూడా ఇవాళ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే కాదు, వాళ్ళ రాజకీయ విశ్లేషకులు సైతం దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళ ఆయన కాంగ్రెస్కు పరిపాలన అందించేందుకు పరిపాలనాధికారిగా ఉంటూ వాళ్ళ ఆయన టీడీపీకి వంట పాడుతున్నాడు, టీడీపీ చంద్రబాబుకు భజన చేస్తున్నాడంటే ఇది వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నామా, లేదంటే మళ్ళీ 2 రాష్ట్రాలను కలిపి ఏమైనా కుట్ర జరుగుతుందనే అనుమానాలు కూడా వాళ్ళ పెద్ద ఎత్తున రేకెత్తిస్తున్నాయి. వాళ్ళ ఎన్టీ రామారావుకు సంబంధించిన ఒక అంశం లేవనెత్తే ఎన్టీ రామారావు ఎవరికి వ్యతిరేకంగా నాడు పార్టీ స్థాపించారు, ఎవరి కోసం ఆ రోజు పార్టీ స్థాపించారు అనేది ఇవాళ ఒక చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగు జాతి ఔన్నత్యాని కోసం, తెలుగు జాతి అవమానానికి గురవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల. ఆనాడు రాజీవ్ గాంధీ అంజయ్యను అవమానిస్తే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీ రామారావు. అలాంటి ఎన్టీ రామారావుకు ఘనమైన నివాళి నర్పించాలంటే కాంగ్రెస్ పార్టీ అందపాతాళానికి పోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాల్సిన అవసరం ఉందని వాళ్ళ సగటు రాజకీయవేత్తలు చెప్తున్నారు. వాళ్ళు ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కుండబద్దలు కొట్టారు. ఇవాళ నువ్వు ఏ పార్టీలో అయితే ఉండి వాళ్ళ సీఎంగా ఉన్నావో ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసినప్పుడు ఎన్టీ రామారావుకు ఘనమైన నివాళి అని చెప్పేసి కూడా చెప్పారు. అయినా వాళ్ళ ఎన్టీ రామారావుకు
తెలంగాణ ప్రజలు ఎందుకు నివాళులు అర్పించాలి? వాళ్ళ తెలంగాణకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఎన్టీ రామారావుకి ఏం సంబంధం? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ పార్టీ కనీసం కూడా లేదు. తెలంగాణ కావడం అన్యాయం జరిగినప్పుడు ఈ పార్టీ గొంతెత్తుతూ తెలంగాణ సమాజం కోసం వచ్చింది. అలాంటి పార్టీని ఇవాళ నీవు నామరూపాలు లేకుండా చేస్తానడం, ఏదైతే గద్దెలు కూలగొల్చాలంటే ఖచ్చితంగా నీ గద్దెలు కూల్చే రోజు, నిన్ను కదిలించే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా నిన్ను దుమ్ము లేపుతారని చెప్పేసి కూడా ఇవాళ హరీష్ రావు తీరస్థాయిలో దయమెత్తారు. వాళ్ళ అంజయ్యకు ఆనాడు అవమానం జరిగిందని ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆ పార్టీలో వాళ్ళ సీఎంగా ఉంటూ అవతల పార్టీకి వాళ్ళను కొమ్ము కాస్తున్నాం అంటే అర్థమైంది. ఇవాళ పొద్దంతానేమో కాంగ్రెస్ పార్టీతో పొద్దుగూకితే వాళ్ళ టీడీపీతో బదన చేస్తున్నది. నీవు ఇప్పటికైనా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆలోచన చేయాలి ఈ ముఖ్యమంత్రి విషయంలో అని చెప్పేసి కూడా వాళ్ళ పలువురు రాజకీయవేత్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ వాళ్ళ డీజీపీ నుంచి మొదలుకుంటే అన్ని జిల్లాల్లోని ఎస్పీలకు కూడా ఇవాళ దీనిపైన ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీని కదిలించే శక్తి ఎవరికీ లేదు. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఇవాళ ఆ సభ్యత్వం 60 లక్షల మంది ఇవాళ ఒక్కటైతే ఈ ముఖ్యమంత్రి ఏంది, ఆయన కాంగ్రెస్ పార్టీ ఏంది, ఆయన టీడీపీ బదిలీ అయితే టీడీపీ బదిలీ పార్టీ ఏంది, ఇవన్నీ కూడా బద్దలైపోతాయని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కేవలం వాళ్ళ ఒక డైవర్షన్ టాక్టిక్ కోసమే ఈ విధంగా మాట్లాడారనేది కూడా మరొక చర్చ జరుగుతుంది. నిన్న మొన్న వ్యవహారాలు 2 ఛానళ్ల మధ్య జరిగిన ఏదైతే కుమ్ములాటల విషయంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న ఈ మాటలు మాట్లాడారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి నిన్న ఆయన చేసిన కామెంట్స్ ఒక ఉదాహరణగా కూడా ఇవాళ పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాంగ్రెస్ జెండా దిస్తాడు, టీడీపీ జెండా ఎత్తుకుంటాడు అనేది ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న ఖమ్మం మున్సిపాలిటీలకు వెళ్ళి ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లను టీడీపీకి లాభం చేసేలా, నిన్న టీడీపీకి కొంత మైలేజ్ వచ్చేలా అక్కడ టీడీపీ క్యాడర్ కొంత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి నిన్న ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొడితే తెలంగాణ సమాజం ఊకోదు. వాళ్ళ తెలంగాణ సమాజం నిర్మించుకున్న గద్దెలవి, తెలంగాణ సమాజం రూపొందించిన జెండా అది, తెలంగాణ సమాజం నిర్మించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ముట్టుకుంటే అగ్గవుతుందంటూ కూడా ఇవాళ పలువురు రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కేవలం ఆయన అవగాహన రాహిత్యం, 420 హామీల అమల్లో విఫలం కావడంతో ఈ విధంగా లేనిపోని మాటలు తప్ప ఇంకోటి లేదనేది స్పష్టం. వాళ్ళ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, తెలంగాణ రాష్ట్రానికని మళ్ళొక్కసారి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి భాషను చూస్తేనే సభ్య సమాజం ఇవాళ తలదించుకునేలా ఉంది. ఇవాళ యావత్తు తెలంగాణ రాజకీయాలను ఇవాళ ఏపీ నుంచి నడిపిస్తున్నారనడానికి మరొక నిదర్శనమే నిన్న ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్ అనడానికి కూడా నిదర్శనం. వాళ్ళ చంద్రబాబు ఆదేశిస్తే రేవంత్ శాసిస్తున్నాడే తప్ప రేవంత్ సొంత ప్రయోజనాల కోసం ఈ తెలంగాణ తాకట్టు పెట్టారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అందుకే వాళ్ళ నీళ్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కూడా ప్రతిసారి కూడా ఏపీకి ఆయన వత్తాసు పలకడం, చంద్రబాబు చెప్పింది చేయడం ఇవాళ ఒక జగమెరగని సత్యంలా కనిపిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబుకు టీడీపీ పార్టీకి కొంత మైలేజ్ వచ్చేలా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉండడు, ముమ్మాటికి టీడీపీ జెండా మోస్తాడు. ఖచ్చితంగా ఆనాడు ఏదైతే మళ్ళీ టీడీపీ జెండా గిట్ట మోస్తే రేవంత్ పతనం ఇక్కడితోనే పతనం అవుతుంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ జెండాలు కాదు కూలగొట్టేది, రేవంత్ను కదిలిస్తారు, తెలంగాణ సమాజం అంతా ఒక్కటైతారు అనేది వాళ్ళ ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లేబెల్.